ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు తిరుపతి గురించి అనుకున్నది మొత్తం తప్పై ఉండొచ్చు. ఇదొక టెంపుల్ గురించి కాదు, ఇదొక నమ్మకం గురించి కాదు, ఇదొక జీవితంని మార్చేసే అనుభవం గురించి. తిరుపతిలో చాలా విషయాలు మనకి తెలియదు. ఈ ఒక్క సెంటెన్స్ వెనక లక్షల మంది భక్తుల జీవిత కథలు, కన్నీళ్లు, అసలు మాటల్లో చెప్పలేని అనుభవాలు దాగి ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ కళ్లల్లో టీయర్స్ కాకపోవచ్చు, కానీ మీ హార్ట్లో సంథింగ్ పర్మనెంట్గా చేంజ్ అవుతుంది. తిరుమల ఈ పేరు వినగానే మైండ్లో ఫస్ట్ వచ్చేదేంటో తెలుసా? గోవిందా గోవిందా. చిన్నపిల్లల నుండి ముసలివాళ్ల వరకు ఒకటే పేరుని ఒకటే భావంతో పిలుస్తారు. ఈ 7 హిల్స్ మీద ప్రతి అడుగు ఒక కథ, ప్రతి గాలి ఒక ప్రేయర్, ప్రతి సైలెన్స్ ఒక ఆన్సర్. చాలామంది అనుకుంటారు తిరుపతి అంటే క్రౌడ్స్, లైన్స్, దర్శన్ కోసం వెయిటింగ్. కానీ అది చూడగలిగేది ఓన్లీ ఔటర్ లేయర్ మాత్రమే. యాక్చువల్ తిరుమల అనేది ఇన్సైడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక కామన్ మ్యాన్ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్తో తిరుమలకి వస్తాడు. అయ్యా, నా జాబ్ పోతోంది. అయ్యా, నా ఫ్యామిలీ ప్రాబ్లం సాల్వ్ చేయండి. అయ్యా, నాకొక ఛాన్స్ ఇవ్వండి. ఈ రిక్వెస్ట్లన్నీ వినడానికి ఆ హిల్ మీద ఎవరుంటారు? ఒక విగ్రహమా, లేదా ఒక స్టోన్ ఐడలా? లేదు. భక్తులు నమ్మే విషయమేంటంటే స్వామి ఈజ్ అలైవ్. చాలామంది తెలుసుకోరు, తిరుమలలో స్వామికి రోజు మార్నింగ్ పల్లకీ సేవ జరుగుతుంది. కానీ అదొక రిచువల్ మాత్రమే కాదు, స్వామి నడుస్తున్నాడు అని చాలాసేపు ఓల్డ్ ఆచకాస్ నమ్ముతారు. అందుకే స్వామికి సిల్కం వస్త్రం కట్టడం, బంగారు కవచం వెయ్యడం, భోజనం పెట్టడం, ఇవి అన్నీ ఒక జీవించిన వ్యక్తికి చేసే పనుల్లా ఉంటాయి. తిరుపతిలో దేవుడు స్టాచ్యూ కాదు, దేవుడు జీవితం అని అనుభవించిన భక్తులు చెప్తారు. మీ మైండ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది బ్లైండ్ బిలీఫా, సైన్స్కి సంబంధం లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తిరుమలలో దాగి ఉంది. తిరుమలలో స్వామిని టచ్ చేసిన ఫ్లవర్స్ నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉంటాయని చాలాసార్లు అబ్జర్వ్ చేశారు. ఈ హిల్స్ మీద ఆక్సిజన్ లెవెల్ నార్మల్ ఏరియాస్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో నెగటివ్ థాట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయని సైకాలజిస్ట్ చెప్పారు. కానీ ఈ అన్నీ కన్నా పెద్ద మిస్టరీ ఏంటో తెలుసా? తిరుమలలో స్వామి బాడీ టెంపరేచర్. ఎస్, బాడీ టెంపరేచర్. చాలాసార్లు సైంటిస్టులు మెజర్ చేశారు, స్టోన్ ఐడల్ అయినా సరే హ్యూమన్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఇది సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిందా? ఇంకా కాలేదు. అందుకే తిరుమల అంటే ఓన్లీ టెంపుల్ కాదు, అదొక ఎక్స్పీరియన్స్, అదొక ఎమోషనల్ రీసెట్ బటన్. మీరు బర్డెన్తో వస్తే వెయిట్ తగ్గిపోయిన ఫీలింగ్తో వెళ్ళిపోతారు. మీరు ఈగోతో వస్తే సైలెన్స్తో వెళ్ళిపోతారు. మీరు టీయర్స్తో వస్తే హోప్తో వెళ్ళిపోతారు. ఈ జర్నీలో మోస్ట్ పవర్ఫుల్ మూమెంట్ ఏంటో తెలుసా? దర్శన్ కాదు. ఎస్, దర్శన్ కాదు. స్టెప్స్ ఎక్కడం. బేర్ఫుట్గా స్టోన్స్ మీద నడుస్తూ ప్రతి అడుగులో బాడీ పెయిన్ అవుతుంటే మైండ్లో ఒక్కటే థాట్, అయ్యా కోసం ఇది చాలా చిన్నది. ఈ రియలైజేషన్ జీవితంలో బిగ్గెస్ట్ లెసన్స్లో ఒకటి. తిరుమలలో చాలామంది హెయిర్ డొనేట్ చేస్తారు. చాలామంది అనుకుంటారు ఇదొక ట్రెడిషన్. కానీ భక్తులు చెప్పేది వేరు. నా ఈగోని అయ్యకి ఇచ్చేశా. హెయిర్ అనేది బ్యూటీ కాదు, హెయిర్ అనేది ఐడెంటిటీ. దాన్ని సాక్రిఫైస్ చేయడం అంటే సెల్ఫ్ సరెండర్. తిరుపతిలో లడ్డూ గురించి చెప్పకుండా ఈ కథ కంప్లీట్ కాదు. అది స్వీట్ కాదు, అది ప్రసాదం. టేస్ట్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? ఫెయిత్. ఒక స్మాల్ లడ్డూ పీస్ కూడా లక్షల మంది షేర్ చేసుకుంటారు, ఎందుకంటే అది అయ్య బ్లెస్సింగ్. ఈ టెంపుల్కి సంబంధించిన చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక థీఫ్ టెంపుల్లో దొంగతనం చేసి బయటికి వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ ప్రతిసారి సేమ్ గేట్లోకి వచ్చేస్తున్నాడు. ఫైనల్లీ భయపడి ఆచకా దగ్గరికి వెళ్ళి నన్ను వదిలేయండి అని ఏడ్చేశాడు. ఈ స్టోరీ మిథ్థా రియలా అని డిబేట్ ఉంటుంది. కానీ భక్తులు నమ్మేదేంటంటే తిరుమలలో తప్పు చేస్తే బయటకి వెళ్లడం ఈజీ కాదు. తిరుపతిలో చాలా విషయాలు మనకి తెలియవు. ఈ హిల్స్లో రాత్రి టైంలో యానిమల్స్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఆచకాస్ చెప్పారు, రాత్రి దీపం వెలిగించే టైంలో టెంపుల్లో సైలెన్స్ అన్యూజువల్గా ఉంటుంది. అది భయం కాదు, అది ప్రెజెన్స్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఆల్రెడీ తిరుపతి వెళ్లిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఫోన్ చూడకండి. ఒక్కసారి ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ హార్ట్లో క్వైట్గా చెప్పండి, అయ్యా, నేనిక్కడ ఉన్నాను. మీ ఆన్సర్ మీకు ఇమీడియట్గా రాకపోవచ్చు, కానీ లైఫ్లో కరెక్ట్ మూమెంట్లో అది తప్పకుండా వస్తుంది. తిరుమల తిరుపతి అంటే మార్బుల్ ఫ్లోర్స్ కాదు, గోల్డెన్ టవర్స్ కాదు, క్రౌడ్స్ కాదు. అదొక ఫీలింగ్, అదొక కాలింగ్. మీరు పిలిస్తే కాదు, అయ్య పిలిస్తే మాత్రమే వెళ్ళగలరు అని చాలామంది నమ్ముతారు. అందుకే స్వామి పిలిచాడు అని చెప్తారు.
ఈ వీడియో ఎండ్లో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు దేవుణ్ణి నమ్మకపోవచ్చు, మీరు మిరకిల్స్ని నమ్మకపోవచ్చు, కానీ లక్షల మంది ఒకే ప్లేస్లో ఒకే ఫీలింగ్తో ఏడవడం, నవ్వడం, నమ్మడం అది కోయిన్సిడెన్స్ కాదు, అది తిరుమల. ఈ వీడియో మీకు కొంచెం కూడా టచ్ అయితే కామెంట్స్లో ఒక్కటే రాయండి, గోవిందా గోవిందా. ఎందుకంటే ఆ పేరులో పవర్ ఉంది, ఆ పేరులో హోప్ ఉంది, ఆ పేరులో నమ్మకం ఉంది. లాస్ట్ వరకు ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.